హరే కృష్ణ. ఇప్పుడు సభలో ఉన్న కర్ణుడు ద్రౌపదితో ఇలా మాట్లాడతాడనమాట. నిన్ను ఏదో చేస్తే ఇక్కడ ఏదో జరిగిపోతుందని అంటున్నారు, నువ్వు చాలా గొప్పదానివని చెప్తున్నారు, నిన్ను చాలా పతివ్రతవని చెప్తున్నారు, నువ్వు 5గురిని నమ్ముకుంటే ఇలానే ఉంటుంది, ఒకళ్ళని నమ్ముకోమని కర్ణుడు దుర్యోధనుడి వైపు ఇలా చూపిస్తాడనమాట. అసలు కర్ణుడు అలా చెప్పకూడదు. అంటే తన దుర్మార్గం ఎలాంటిదంటే కర్ణుడు దుర్యోధనుడికి ఆలోచన రానిది కూడా చెప్తాడనమాట. ఇలా చూపించి ఒకళ్ళని నమ్ముకో, నిన్ను బాగా చూస్తారని దుర్యోధనుడి వైపు చూపిస్తాడనమాట. చూపించిన తర్వాత ఇంకా దుర్యోధనుడు ఇంకా అది చూసి ఇంకా తన తొడ మీద ఉన్న పంచెని పైకి లాగి నా తొడ మీద కూర్చోమని ద్రౌపదిని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత భీముడు లెగుస్తాడు. లెగిసి, ఒరే దుర్యోధన, నువ్వు నా భార్య తొడ మీద కూర్చోమని చెప్తావా? నిన్ను ఎలా చంపుతానో తెలుసా? ఈ కురు సామ్రాజ్య ప్రజలు మొత్తం, పెద్దలు మొత్తం చూస్తుండగా నీ తొడలు విరిచి నిన్ను గదతో గుద్ది చంపుతాను అని రెండో ప్రతిజ్ఞ చేస్తాడనమాట భీముడు. ఎప్పుడైతే అలా చెప్పాడో ఇంకా అక్కడ కూర్చున్న మహానుభావుడు ధృతరాష్ట్ర మహారాజు లేచి నుంచుంటాడనమాట. ఇంక అప్పుడు భయం వేసిద్ది ధృతరాష్ట్రుడికి, నా భీముడు నా పిల్లల్ని చంపేస్తాడు అని ఇంకా గ్రహించి ఇంకా అప్పుడు మాట్లాడటం మొదలు పెడతాడనమాట సభలో. అసలు కర్ణుడు నేను పెద్ద హీరో అనుకుంటున్నాను సినిమాల్లో చూసి, వ్యాస మహాభారతంలో చదువుతుంటే తెలుస్తుంది అనమాట. కర్ణుడు విలన్ అని తెలిసింది. ఎందుకంటే ఆ కర్ణుడికి కొన్ని కారణాల వల్ల అలా అయిపోతాడనమాట. అది తర్వాత ముందు ముందు చెప్తాను వీడియోస్లో. హరే కృష్ణ.